హలో అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో మీకు ముంబైలో మేముంటున్న సొసైటీకి నియర్ బైలో ఉన్న పార్క్ డీమార్ట్ చూపిస్తా అండి. ముంబైలో 1 కిలోమీటర్ లోపల 3-4 పార్కులు ఉంటాయండి. ఇంకెక్కువ కూడా ఉండొచ్చు. అదేంటి ఇన్ని పార్కులు ఉంటాయనుకుంటున్నారు గదా! నేను గూడా అది ఫస్ట్ అలాగే అనుకున్నా. అసలు ఇంత దగ్గర ఒక పార్క్‌కి చాలా తక్కువ డిస్టెన్స్ ఉంటది. అయినా కూడా పక్కపక్కనే పార్కులుంటాయి. ఇంత ప్లేస్ ఎందుకు వేస్ట్ చేస్తున్నా అనుకుంటాము. బట్ చాలా గ్రీనరీ ఉంటుందండి. ఇప్పుడు ఇది మా సొసైటీ నుంచి బయటికొచ్చిన తర్వాత ఎంట్రన్స్ గేట్ నుంచి బయటకొచ్చిన తర్వాత రైట్ సైడ్ ఎళ్తే మనకు రోడ్ కనిపిస్తుందని చెప్పా గదా! ఇది లెఫ్ట్ సైడ్‌కెళ్ళే రూట్. లెఫ్ట్ సైడ్ నుండి వాకబుల్ డిస్టెన్సే ఉంటుందండి డీమార్ట్‌కి. ఇంకా మా పక్కనే రాక్ గార్డెన్ అని ఉంటుంది. అది. ఇది మా కారు. ఇక్కడ పార్క్ చేసుకున్నాం ప్లేస్ లేక. ఇకంతా పార్కింగ్ వచ్చేసి ఇట్లనే ఉంటుంది. ఇది చూసారా? రాక్ గార్డెన్ అని చెప్పా గదా! ఈ గార్డెన్‌కి మార్నింగ్ 2 అవర్స్, ఈవినింగ్ 5కి ఓపెన్ అవుతుంది మళ్ళీ. మార్నింగ్ 7-9 ఏదో ఓపెన్ అవుతుంది వాకింగ్ చేసుకోవడానికి. ఎక్కడి నుంచో వస్తారండి. చాలా దూరం నుండి వస్తారు. క్యాబులు, టాక్సీ బుక్ చేసుకొనొచ్చి పిల్లల్ని ఆడిపించుకుంటారు. వీకెండ్స్‌లో అయితే చాలా రష్ ఉంటుంది. అంత పెద్దగా ఉంటది ఆ పార్క్. చాలా బావుంటుంది. రాక్ గార్డెన్ అంటారు. చాలా బావుంటుంది. గేమ్స్ గూడా ఉంటాయి. మేము వీకెండ్స్ ఎళ్తాం. పిల్లలకి హాలిడే ఉన్నప్పుడు నేను తీసుకెళ్తాను. వీకెండ్స్‌లోనే ఎళ్తాం మోస్ట్‌లీ. చాలా రష్ ఉంటుంది వీకెండ్స్‌లో. అన్ని ఐటెమ్స్ ఉంటాయి. మనం జిమ్ చేసుకుంటానికి జెంట్స్ గూడా జిమ్ చేసుకోవడానికి, రిలాక్స్ అవ్వడానికి కొన్ని ఐటెమ్స్ ఉంటాయి. అక్కడ స్టెప్స్ చూపించాను గదా! ఆ స్టెప్స్ నుంచి దిగి కిందికొస్తే మనకి ఇక్కడ రోడ్ మీద డీమార్ట్ ఉంటుంది. ఇది చిన్న డీమార్ట్ యాక్చువల్‌గా. ఇది దగ్గరలో ఉంటుంది మా ఇంటికి. ఇక్కడ 1-3 ఐటెమ్స్ తక్కువ ఐటెమ్స్ కోసం మాత్రమే ఇక్కడికెళ్తాము. సీ వుడ్స్‌లో పిల్లల స్కూల్ దగ్గర సీ వుడ్స్‌లో ఇంకొక పెద్ద డీమార్ట్ ఉంటుంది. చాలా పెద్దగుంటది. నంబర్ ఆఫ్ ఐటెమ్స్ ఎక్కువుంటాయి. వెరైటీస్ కూడా ఎక్కువుంటాయి. మనకి ఫ్రీగా గూడా ఉంటుంది. కాస్త ఇది చిన్న డీమార్ట్ గదా! ఇబ్బందిగా ఉంటుంది. నడవడానికి కూడా లోపల ప్లేస్ ఎక్కువుండదు. సో, ఇక్కడ ఎక్కువ వెళ్ళము. ఏదైనా 1-2 ఐటెమ్స్ కోసం మాత్రమే ఎళ్తాం. చూడండి ఎంత చిన్నగుందో. అసలు నడవడానికి కూడా ప్లేస్ ఉండదు. ఇంకా ఎక్కువ మందొస్తే అస్సలు ప్లేస్ ఉండదు. అందులోనే మళ్ళీ 2 ఫ్లోర్స్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అన్నీ. పిల్లలు ఏదో తెచ్చుకుంటామంటే మా హస్బెండ్ తీసుకెళ్లారు. ముంబైలో మనకు హైదరాబాద్‌లో ఉన్నట్టు మోర్ సూపర్ మార్కెట్, రత్నదీప్ అనేవి లేవండి. మేము స్టార్టింగ్‌లో చాలా వరకు చూసాము రత్నదీప్ ఉంటుందేమోనని. అంటే రత్నదీప్‌లో బావుంటాయి. ఐటెమ్స్ చాలా బావుంటాయని చూసాము. బట్ ఇక్కడ దొరకలేదు. ఇక డీమార్టే. ఏం కావాలన్నా డీమార్టే. మా పిల్లలు చూడండి అన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఏమేమి కొనాలని చెప్పి చూస్తున్నారో. ఈరోజు సండే అయినా కాస్త రష్ తక్కువ ఉన్నట్లుంది. అంటే వర్షం పడుతుంది బాగా. ఈ వర్షానికి ఎక్కువ మంది రాలేదేమో. లేకపోతే చిన్న డీమార్ట్ అయినా కూడా చాలా రష్ ఉంటారండి. కౌంటర్స్ ఎప్పుడు కూడా బిజీ ఉంటాయి. నంబర్ ఆఫ్ కౌంటర్స్ తక్కువ ఉంటాయి. అందులో మళ్ళీ బిజీ ఉంటాయి. అందుకనే ఎక్కువ ఇది ఇక్కడికెళ్ళడానికి మేము ఇంట్రెస్ట్ చూపియము. అదే పెద్ద డీమార్ట్ అయితే కాస్త ఫ్రీగా ఉంటుంది. నంబర్ ఆఫ్ ఐటెమ్స్ ఎక్కువ తీసుకున్నా కూడా ఫ్రీగా ఉంటుంది. మెల్లిగా తీసుకొని వెళ్ళొచ్చు. ఇది కౌంటర్ సెక్షను. మా ఇంటి పక్కనున్న రాక్ గార్డెన్‌లోకి వచ్చాము. కదా! అందులో పీకాక్. ఒక చిన్న క్లిప్ తీశాను బావుందని జెప్పి. పంజరంలో ఏసిర్రు. అది బావుందని జెప్పి చూసాను. అసలిక్కడ గార్డెన్స్ చూస్తే, పార్కులు చూస్తే మీరనుకుంటారు, నేను ఫస్ట్ అట్లనే అనుకున్నా. ఎందుకింత దగ్గర దగ్గరలో ఇన్ని పార్కులు ఎందుకున్నాయి? ఇంత ప్లేస్ ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? అదే మన దగ్గర మన తెలుగు స్టేట్స్‌లో ఇంత ప్లేస్ ఉంటే ఏం చేస్తారు మనకు తెలుసు గదా! నార్మల్‌గా అయితే ప్రైవేట్ ప్రాపర్టీ అయితేనేమో కమర్షియల్ కాంప్లెక్స్‌లని, రెస్టారెంట్స్, హోటల్స్ అని కట్టేస్తారు. లేకపోతే వాటిని వెంచర్ లాగా డెవలప్ చేస్తారు. ప్లాట్స్ ఏస్తారు. అపార్ట్మెంట్స్ కట్టేస్తారు. గవర్నమెంట్ ల్యాండ్ అయితేనేమో వెంచర్‌లు లేకపోతే లీజ్‌కి ఇవ్వడమో ఏదో చేస్తుంటారు. మన దగ్గర కొంచెం ల్యాండ్ కనపడ్డా గూడా దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సో అండ్ సో అని చెప్పి రాసుంటది గదా! ఇక్కడ అది చూడండి ఆ పార్కు. ఇది డీమార్ట్ పక్కనే ఉన్న పార్కు. ఇది డీమార్ట్ పక్కన ఉన్న పార్కు. చిన్న పార్క్. ఇది కొంచెం చిన్నగుంటది. మేమెళ్ళే రాక్ గార్డెన్ దానికంటే గూడా మా ఇంటి దగ్గర ఉన్న రాక్ గార్డెన్ కంటే కొంచెం చిన్నగుంటది. ప్లేయింగ్ ఏరియా అన్నట్టు మొత్తం. కానీ పిల్లలు మాత్రం చాలా మందొస్తుంటారండి. పేరెంట్స్ తీసుకొస్తుంటారు. ఇక్కడ కిడ్స్ యాక్టివిటీస్ అనేవి బావుంటాయి. అంటే ఇంట్లో ఉండి మన పిల్లల్ని ఊకే టీవీ, ఫోన్‌లు చూడండి అని చెప్పి చెప్పకుండా పేరెంట్స్ మాత్రం పిల్లల్ని తీసుకొచ్చి 1 ఆర్ 2 డైలీ 1 ఆర్ 2 అవర్స్ అన్నా ఆడిపిస్తుంటారు. ఇట్లనే ఎప్పుడెళ్ళినా గూడా పార్క్స్ అనేవి ఎప్పుడు కూడా జనాలతోనే ఉంటది. రష్ ఎప్పుడు ఉంటూనే ఉంటారు. ఆ సామాన్యకెళ్తే ఎట్లా రష్ ఉంటారో, ఈ పార్కులలో గూడా అంతే రష్ ఉంటారు.
నేను అనుకుంటా ఇంట్లో ఉండకుండా ఎప్పుడు రోడ్ల మీదనే ఉంటారా వీళ్ళు అని చెప్పి. ఎప్పుడో ఒకసారి వెళ్తా కాబట్టి నాకు వెళ్ళినప్పుడు అంతమందిని చూస్తే అబ్బా ఇంతమంది వస్తున్నారా అని అనిపిస్తుంది. ఇక పిల్లలు ఇట్లా ఆడుకుంటారు. వీకెండ్స్ టైంలో సాటర్డే సండేలో ఎక్కువ మేము తీసుకెళ్తాము టైం ఉన్నప్పుడు. స్కూల్స్ మిగతా టైంలో అయితే స్కూల్సే ఉంటాయి కాబట్టి పట్టించుకోము. ఇది మా దగ్గర రాక్ గార్డెన్ దగ్గర ఉన్న పార్క్. ఇది పెద్దగా ఉంటుంది. ఇందులో ప్లేయింగ్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. జారుడు బండ, ఉయ్యాల, ఆ ట్రైను, కొన్ని యాక్టివిటీస్, ప్లేయింగ్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. ఇది పెద్దది కదా, చాలా బాగుంటుంది. గార్డెన్ చాలా పెద్దదండి. మా దగ్గర ఇదే పెద్ద గార్డెన్. 3 to 4 ఎకర్స్ ఉంటుంది. 3 to 4 ఎకర్స్ వరకు ఉంటుంది. మన ఇంత ల్యాండ్ ఎందుకు వేస్ట్ చేస్తున్నారు అని చెప్పి అనుకుంటా కదా. నిజంగా అండి, మన దగ్గర ఇది పార్కులు ఉండడం అంటే మనం ఒక దగ్గర మన దగ్గర పార్క్కి వెళ్ళాలంటే ఎక్కడికో వెళ్ళాలి. అంటే దూరం వెళ్ళాలి. లాంగ్ డిస్టెన్స్ ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. ఇక్కడ లేదు. పార్క్ వెళ్ళాలనుకుంటే కిందకి దిగి నడుచుకుంటూ వెళ్ళిపోతే మనకు 2 minutesలో ఒక పార్క్ వచ్చేస్తుంది. ఇక్కడ వాళ్ళు ప్లేయింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి. అంటే యాక్టివిటీస్కి, ప్లేయింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మా పిల్లలు అక్కడ చూడండి ట్రైన్ ఆడుకుంటున్నారు. ట్రైన్లో వెళ్ళి ఆడుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ స్కూల్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. నేను ఒకసారి స్కూల్ టైమింగ్స్ గురించి అన్నీ కూడా మళ్ళీ మీకు చెప్తాను. హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి, షిఫ్ట్లు ఉంటాయి. మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అని. అయితే మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళిన వాళ్ళు ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో వచ్చి ఇక్కడ స్పోర్ట్స్ అకాడమీలు కూడా ఎక్కువ ఉంటాయండి. ఒక స్పోర్ట్స్ జాయిన్ అవుతారు. అంటే క్రికెట్ ఆడేవాళ్ళు క్రికెట్, ఫుట్బాల్ ప్లేయర్స్. అంటే ఇప్పుడు డైలీగా కిట్టు, బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు డైలీ ప్రాక్టీస్కి వెళ్తుంటారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా. వీళ్ళు అటు స్టడీస్తో పాటు స్పోర్ట్స్ని కూడా బ్యాలెన్స్ చేస్తున్నారండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మా బాబుని కూడా జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం క్రికెట్ అకాడమీలో. చూస్తున్నాం. ఇప్పుడు రెయినీ సీజన్ ఉంది కాబట్టి అవి చూస్తున్నాము. మాకు నియర్ బైలో ఒక అకాడమీ ఉంది. అందులో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ చూస్తున్నాము. స్పోర్ట్స్ అకాడమీలు కూడా పార్కులు ఉన్నట్లే ఉంటాయండి. మనకు ఒక ప్లేస్లో ఇప్పుడు మాకు నియర్ బైలోనే 2 రైల్వే స్టేషన్ అవతల ఒకటి ఉంది, రైల్వే స్టేషన్కి ముందు ఒకటి ఉంది. స్పోర్ట్స్ అకాడమీలు అంటే అంతమంది వెళ్తున్నారు. ఈ స్కూల్ టైమింగ్స్ ఫెసిలిటేటివ్ ఉంటాయి. మనలాగా మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా ఉండవండి. టైమింగ్స్ అనేవి బాగుంటాయి. వాళ్ళకి కాస్త టైం దొరుకుతుంది. చదువుతో పాటు వేరే యాక్టివిటీ చేసుకోవడానికి, వాళ్ళ ఇంట్రెస్ట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది. అదే కదా కావాల్సింది. పిల్లలకి ఎప్పుడు ఒక స్టడీసే కాదండి, ఇంకొక యాక్టివిటీ కూడా ఉండాలి. అది ఏదైనా కూడా వాళ్ళకి నచ్చింది. పెయింటింగ్ అయినా, ప్లేయింగ్ అయినా, రీడింగ్ అయినా, ఏదైనా సంథింగ్ ఏదైనా కూడా ఉండాలి. అది ఒకటే చదువు అని చెప్పి రుద్దకూడదు. మా పిల్లలు చూడండి ఆడుకుంటూనే ఉంటారు. మేము ఈవినింగ్ టైంలో వీకెండ్స్లో 4-5కి వెళ్తే 7-7:30 వరకు అక్కడే కూర్చోబెడతారు. ఇది చూడండి 7-7:30 అయినా కూడా రారు. అట్లనే ఆడుకుంటుంటారు. అంత బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మాకు వర్షాలు తగ్గిపోయిన తర్వాత ఇక్కడ వండర్స్ పార్క్, ఇంకా వేరే పార్కులు ఉన్నాయండి. 4-5 పార్క్స్ ఉన్నాయి. వాటన్నిటిని మీకు వీడియోస్ తీసి చూపిస్తాను. ముంబైలో ఫుడ్ ఎలా ఉంటుంది, టెంపుల్స్ ఎలా ఉంటాయి, హోటల్స్ ఎలా ఉంటాయి, షాపింగ్ మాల్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను నేను అప్కమింగ్ వీడియోస్లో. ఎందుకంటే మనం ప్లేస్ చేంజ్ అయినప్పుడు ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది కదా. మనం తెలుసుకుంటున్నప్పుడు మనం చూస్తున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఓకే, మన దగ్గర లాగా లేదు కదా, ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే వీళ్ళ దగ్గర కల్చర్ కూడా, శారీస్ కూడా వేరేలాగా కడతారు. నవారీ శారీస్ అని చెప్పి ధోతిలాగా కడతారండి శారీస్. అంటే వీళ్ళ కల్చర్ అది. మన దగ్గర ఒకలాగా కడతారు కదా, అట్లా. అంటే ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. సో అవన్నీ కూడా నేను కవర్ చేస్తాను. మన వీడియోస్ని వ్యూయర్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ.